త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. పూర్వం మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీంకు అల్లా కలలో కనిపించి తన కుమారుడిని బలి ఇవ్వమని కోరుతాడు. మరుసటి రోజు ఇబ్రహీం తన భార్యతో తన కొడుకైనటువంటి ఇస్మాయిల్తో ఈ విషయం చెప్పగానే వెంటనే ఇస్మాయిల్ అల్లా కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలను కూడా అర్పిస్తాను సంతోషంగా అని తెలియజేస్తాడు. బలి ఇస్తున్నటువంటి సమయంలో అల్లా ఇస్మాయిల్ యొక్క భక్తికి మెచ్చి తన కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ భక్తుడిని భక్తికి మెచ్చి తన ప్లేస్లో వెంటనే ఒక బక్రీని సృష్టించి ఆ బక్రీని బలి తీసుకుంటాడు. అంటే ఒక గొర్రె పిల్లను బలి తీసుకుంటాడనమాట. దానికి ప్రతీకగా అప్పట్నుంచి బక్రీద్ అనే ఒక పండుగను జరుపుకుంటా ఉన్నారు. ఈ బక్రీద్ పండుగ ముస్లిం క్యాలెండర్లలో వచ్చే చివరి మాసంలో జరుపుకుంటారనమాట. చివరి మాసంలో వచ్చే జిల్-హజ్ 10వ తారీఖున జరుపుకుంటారు. అండ్ అలాగే ముస్లిం సోదరులు హజ్ యాత్ర కూడా ఈ మంత్లోనే ప్రారంభిస్తూ ఉంటారనమాట. అండ్ జనరల్గా వీళ్ళు ఈరోజు బలి తీసుకునేటటువంటి అంటే ఈరోజు వాళ్ళు బలిదానం చేసేటటువంటి ఒక గొర్రె పిల్లకు సంబంధించి 3 భాగాలుగా విభజించుకుంటారు. అందులో ఒక భాగం తన కుటుంబ సభ్యులతో, మరో భాగం బంధుమిత్రులతో, అండ్ మరో భాగం పేదవాడి ఆకలి తీర్చే దానంగా మారుతుంది అని అయితే చెప్తూ ఉంటారు.